లేరు. ఇప్పుడు నేను చెప్పిన 2 ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ బలహీనత ఒకటి చెప్తాను. ఆ బలహీనత ఏంటంటే మీకు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాల్లో 34 శాసనసభ స్థానాలుంటే వాళ్ళకి 0 రిప్రజెంటేషన్ ఉంది ఇప్పటికీ. భవిష్యత్తులో కూడా 4 శాసనసభ స్థానాల్లో గెలిచేటటువంటి బలం కూడా కనపడట్లేదు. మరి అలాంటప్పుడు ఎలా అనేది ఇది ఒక బలహీనత అయితే. రెండోది, సంస్థాగతంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా బలహీనంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఎందుకు సంస్థాగతంగా బలహీనంగా ఉంది అనంటే చాలా జిల్లాలలో వాళ్ళకి రిప్రజెంటేషన్ దొరకకపోవటము, తర్వాత గతంలో కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేకపోవటం. ఇప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు, 1 శాసనసభ స్థానం నుంచి 8 శాసనసభ స్థానాలు గెలవగలిగారు, కానీ అక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోనే గెలవగలిగారు. మూడో బలహీనత ఏంటంటే పార్టీ ఎప్పుడైతే ఎదిగినటువంటి క్రమంలో, పార్టీ ఎప్పుడైతే మంచి ఓట్ బ్యాంక్ సాధించినటువంటి క్రమంలో, దాంతో పాటు పార్టీ ఐక్యంగా పనిచేయట్లేదు. మొత్తం భారతదేశంలో మీరు చూడండి, 17 రాష్ట్రాల్లో బీజేపీ డైరెక్ట్ గా అధికారంలో ఉంటే, 5 రాష్ట్రాల్లో వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ ఉంటే, 22 రాష్ట్రాల్లో వాళ్ళకి బలమైనటువంటి ఉంటే, ఒక్క తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా భారతీయ జనతా పార్టీలో అసంతృప్తి ఉన్నది, వర్గాలు ఉన్నాయి. అది పార్టీయే ఒప్పుకుంటుంది, కీలకమైనటువంటి నాయకులే ఒప్పుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి వీక్నెస్ పార్టీలో అంతర్గత విభేదాలు. ఆ విభేదాలతోటే మీకు మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో సరైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయారనేటటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ బలహీనతలను అధిగమించి రేపు రాబోయేటటువంటి రోజుల్లో అధికారంలోకి రాగలుగుతుందా అనేటటువంటి ఒక ప్రశ్న వేస్తే, మనకి మళ్ళా మీకు లోకల్ బాడీకి వచ్చేసరికి టిఆర్ఎస్ పార్టీ పుంజుకోవటం, టిఆర్ఎస్ పార్టీ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఈక్వలెంట్ గా వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇదొక అంశం అయితే, ఇవాళ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పుంజుకోవడం అన్నారు కదా, ఎలా అంటే ఏ ప్రాతిపదికన టిఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోందని అంటున్నాం మనం? అదే ఇప్పుడు మీకు 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 0 పెర్ఫార్మెన్స్, అంటే మొత్తము ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో వాళ్ళు 1 లోక్సభ స్థానాన్ని కూడా గెలవకపోయినప్పటికి కూడా, మీరు లోకల్ బాడీకి వచ్చేసరికి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు ఏ రాష్ట్రంలోనైనా చూడండి, ఒక కామన్ ఫినామినా ఏముంటుంది అంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆల్మోస్ట్ ఆల్ 90% సీట్లు గెలుచుకుంటుంది. కానీ ఆ పరిస్థితి నుండి దాటి వచ్చి అటు మీకు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలోనైనా ఇటు గ్రామ పంచాయతీల్లోనైనా బెటర్ పెర్ఫార్మెన్స్ అధికారంలోకి లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వగలిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇందాక మనకు విఠలన్ ఒక మాట చెప్పారు, మేము ఫస్ట్ ప్లేస్ లో ఉంటాం తెలంగాణలో, 2, 3 స్థానంలో ఎవరు ఉంటారో వాళ్ళు తెలుసుకోవాలన్నారు కదా. దానికి ఇంకొక డైమెన్షన్ చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక బలమైనటువంటి ఫోర్స్ గా ఉంటుంది. అది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అనుకుందాం. ఫస్ట్ ప్లేస్ అంటే ఒక బలమైన ఫోర్స్ గా ఉంటుంది. బట్ 2, 3 స్థానాల్లో ఎవరు ఉంటారు అనేది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఆ ప్లేస్ ని ఎవరు తీసుకుంటారు? 2024కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ తీసుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్ కి వచ్చేసరికి మళ్ళీ రీటైన్ అవుతూ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందుకే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలమైన ఫోర్స్ గా కనపడటానికి కారణం ఏంటి అనంటే, జాతీయ రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్ కి ఒక అడ్వాంటేజ్ కలిసి వస్తుంది. ఆ అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఒకటి దళిత్ ఓట్స్, రెండోది మైనారిటీ ఓట్స్ బలంగా కాంగ్రెస్ వెనకాల నిలబడటం తోటి అది ఇంకా ఈ రాష్ట్రంలో బలంగా కనపడుతున్నటువంటి సిచ్యువేషన్. మూడోది, తెలంగాణ రాజకీయాల్లో ఒక కాస్ట్ బలమైనటువంటి ముద్ర వేస్తుంది. ఆ కాస్ట్ కాంగ్రెస్ పార్టీ తోటి నిలబడటం తోటి ఈ 3 ఫ్యాక్టర్స్ తో పాటు ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, ఖమ్మము, నల్గొండ జిల్లాలో స్టిల్ టుడే ఇప్పటికీ, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అబ్సల్యూట్ మెజార్టీ చేస్తుంది. తిరుగులేనటువంటి పార్టీగా ఆ 2 జిల్లాల్లో సంస్థాగతంగా బలంగా ఉండటం, దానికి బలం కలిసి వస్తుంది. బట్ ఇప్పుడు ఈ సెకండ్, థర్డ్ పొజిషన్ ఎవరు తీసుకుంటారు అనేది కనుక మనం చూస్తే, బీజేపీ తనకు ఉన్నటువంటి 35% ఓట్ బ్యాంక్ 2024లో వచ్చిందని నిలబెట్టుకోలేకపోయింది. అది లోకల్ బాడీకి వచ్చేసరికి ఫాల్ డౌన్ అయింది కాబట్టి. బట్ మళ్ళా భారతీయ జనతా పార్టీ ఆ ఓట్ బ్యాంకుని నిలబెట్టుకోగలిగితే, మీకు బెంగాల్ కాంటెక్స్ట్ ఏం చెప్తుందనంటే 6-7% డిఫరెన్స్ ఉంది టీఎంసీకి, బీజేపీకి. బట్ దాన్ని కవర్ చేస్తూ +4% ఓటు తెచ్చుకోవటం వల్ల
అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా మీరు 2024 లోక్సభ ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకుంటే కాంగ్రెస్ కి బీజేపీకి ఉన్నటువంటి డిఫరెన్స్ 5% ఓకే. కాంగ్రెస్ కి 40% ఓటు వస్తే బీజేపీకి 35% వచ్చింది. బట్ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి ఎట్లా కవర్ చేసుకుంటారు? అంటే ఒకటి రెండోది ఒక సెంట్రల్ బ్రేక్ తెలంగాణలో తీసుకుంటా శేష్ గారు, మీరు అన్నది క్యాల్కులేషన్స్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మొదటి స్థానంలో ఎవరు ఉంటారు, 2, 3 స్థానాల్లో ఎవరు ఉంటారు? మొదటి దాంట్లో మేము ఉంటాం. అదే ఆయన చెప్పారు ఆల్రెడీ. కానీ మొదటి స్థానంలో ఉండేవాళ్ళు అలాగే ఉండి 2, 3 ప్లస్ అయ్యాయి అనుకోండి సపోజ్,